వెల్కమ్ టు GTPL న్యూస్. GTPL ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు. గిద్ద పెరుమండ్ల ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. సంక్రాంతి కానుకగా కేంద్రం తెలంగాణకు పసుపు బోర్డు ప్రారంభించడం హర్షణీయం. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఎంపీ అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన బీజేపీ నాయకులు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్పై కొనసాగిన హైడ్రామా. షరతులతో కూడిన బెయిల్ మంజూరుతో తెర. వివాదాస్పదంగా మారిన కౌశిక్ రెడ్డి తీరు. కరీంనగర్ జిల్లా మన్నెంపల్లిలో SRSP కాలువకు గండి. పలు ఇళ్లలోకి చేరిన నీరు. పరిశీలించిన బీఆర్ఎస్ నాయకులు. కరీంనగర్లో ఘనంగా కాంగ్రెస్ సీనియర్ నేత MSR జయంతి వేడుకలు. పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు. కరీంనగర్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. గిద్ద పెరుమాండ్ల స్వామి ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేశారు. సంక్రాంతి సంబరాలు కరీంనగర్లో ఘనంగా జరిగాయి. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ఆలయాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరీంనగర్లోని కోతిరాంపూర్లోని గిద్దె పెరుమాండ్ల స్వామి ఆలయంలో సంక్రాంతి సందర్భంగా భక్తులు పోటెత్తారు. మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు కాంగ్రెస్ నాయకులు ఆకరపు భాస్కర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ భూమయ్య, నగేష్, ముదిరాజ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో కలే తిరిగిన మంత్రి పొన్నం ప్రభాకర్ గోశాలలోని లేగదూడను ఎత్తుకొని రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో పాడి పంటలతో ఉండాలని భగవంతుని వేడుకున్నట్లు తెలిపారు. కరీంనగర్లో కాంగ్రెస్ సీనియర్ నేత MSR జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన ఆశయ సాధన కోసం పాటుపడతామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఎం సత్యనారాయణరావు అలియాస్ MSR జయంతి వేడుకలు కరీంనగర్లో ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ నేతలు పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో MSR జయంతి వేడుకల్లో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, DCC అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. ప్రజల హృదయాల్లో ఉన్న వ్యక్తి సత్యనారాయణరావు గారు ఈ యొక్క కరీంనగర్ పట్టణానికే కాకుండా దేశానికి AICC జనరల్ సెక్రటరీగా, ఒక ఉత్తమమైన పార్లమెంటేరియన్గా, మంత్రిగా, PCC అధ్యక్షునిగా వివిధ హోదాలలో పనిచేసి ఆ హోదాలకు వన్నె తీసుకొచ్చినటువంటి వ్యక్తి సత్యనారాయణరావు గారు. కరీంనగర్ ముద్దుబిడ్డ, కరీంనగర్ను అన్ని విధాల అభివృద్ధిలో నడిపించినటువంటి వ్యక్తి సత్యనారాయణరావు గారు. కాబట్టి కరీంనగర్ ఉన్నంత మట్టుకు, ఈ యొక్క సూర్యచంద్ర ఉన్నంత మట్టుకు కరీంనగర్ ప్రజలు గాని కేక్ కట్ చేసి MSR చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ చౌక్లో కేక్ కట్ చేసి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణతో పాటు నూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, MSR మన్వాడు కాంగ్రెస్ నాయకులు రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆకరపు భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. MSR ఆశయ సాధన కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు. రాజకీయ ఒక హృదయం లాంటి మన తెలంగాణ చౌక్ లో తన జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. ఇక్కడ స్థానికంగా ఉన్న సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మా ప్రియతమ నాయకులు కవంపేరి గారి అధ్యక్షత ఈ కేక్ కటింగ్ ప్రోగ్రాం చేయడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా జరుపుతాము. ముఖ్యంగా వారు ఇందిరాగాంధీ గారికి సన్నిహితులుగా ఉండి, ఆనాడు AICC జనరల్ సెక్రటరీగా ఉండి, తదనంతరం ఎన్నో పదవులు అలంకరించినప్పటికీ కూడా మరి వారు ముక్కుసూటిగా, అదేవిధంగా నిరాడంబరంగా వారి జీవితం గడిచింది. వారు మరి బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పాటుపడుతుంది. ఎంతో మంది లీడర్లను తయారు చేసినటువంటి గొప్ప నాయకులు. వారి ఆశయ సాధన కోసం హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్పై హైడ్రామా జరిగింది. షరతులతో కూడిన బెయిల్తో కౌశిక్ రెడ్డి విడుదలయ్యారు.
బీఆర్ఎస్కు చెందిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్పై హైడ్రామా కొనసాగింది. రాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకు కొనసాగిన హైడ్రామాకు న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్ మంజూరుతో తెరపడింది. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరు వివాదాస్పదంగా మారింది. 2 రోజుల క్రితం కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై 3 కేసులు నమోదు చేసిన పోలీసులు రాత్రి అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అర్ధరాత్రి 11 గంటల 10 నిమిషాలకు అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. నాటకీయ పరిణామాల మధ్య నగరంలో అటు ఇటు తిప్పి చివరకు అర్ధరాత్రి 3వ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించి రాత్రి అంతా స్టేషన్లోనే ఉంచారు. కౌశిక్ రెడ్డి అరెస్ట్ నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు యత్నించగా ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. రాత్రి పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో డిన్నర్ ఏర్పాటు చేసిన పోలీసులు అర్ధరాత్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీస్ స్టేషన్కే డాక్టర్లను పిలిపించి ఎమ్మెల్యేకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రాత్రి స్టేషన్లోనే బస చేసిన ఎమ్మెల్యేను ఈరోజు ఉదయం భారీ బందోబస్తు మధ్య 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ప్రేమలత ఎదుట హాజరుపరిచారు. కేసులే కావడంతో బెయిల్ ఇవ్వాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తరపున న్యాయవాదులు మధుసూదన్ రావు, సర్దార్ రవీందర్ సింగ్ వాదించారు. ఎమ్మెల్యే రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో బెయిల్ ఇవ్వకూడదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. వాదోపవాదనల అనంతరం న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. 3 కేసులకు సంబంధించి 50,000 చొప్పున షూరిటీలు 16లోగా ఇవ్వాలని, పోలీసులు ఎప్పుడు పిలిచినా రావాలని, కేసులపై కరీంనగర్లో మాట్లాడొద్దని షరతులతో న్యాయమూర్తి బెయిల్ ఇవ్వడంతో విడుదలైన కౌశిక్ రెడ్డి కరీంనగర్ నుంచి హైదరాబాద్కు వెళ్లారు. అంతకుముందు అరెస్ట్ సమయంలో కేసులకు భయపడే ప్రసక్తే లేదని, అక్రమ కేసులతో పండుగ పూట పరేషాన్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. బెయిల్ మంజూరైన తర్వాత కోర్టు తీర్పును గౌరవిస్తూ కరీంనగర్లో మాట్లాడకూడదని షరతు విధించడంతో ఏం మాట్లాడలేకపోతున్నానని తెలిపారు. రేపు హైదరాబాద్లో కేసు విషయంపై అన్ని వివరాలు వెల్లడిస్తానని స్పష్టం చేశారు. పండుగ కాబట్టి ఇవాళ నేను రాజకీయాలు మాట్లాడొద్దు అనుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా రేపు పొద్దున హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా పూర్తి డీటెయిల్స్గా చెప్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కోర్టుని గౌరవించాల్సిన పరిస్థితి ఉంది. కోర్టు దాంట్లో కండిషన్ ఉంది, కరీంనగర్ టౌన్లో ప్రెస్ మీట్ పెట్టొద్దు అని. కాబట్టి మీ అందరు కూడా అర్థం చేసుకుంటారని కోరుకుంటూ నా చేతులు జోడించి మీ అందరికీ కూడా, మరియు ప్రత్యేకంగా నిద్ర లేకుండా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా పాపం నిద్ర లేకుండా రాత్రంతా కూడా కవర్ చేయడానికి మీ అందరు కూడా ఉన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి నా చేతులు జోడించి మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు సహకరించినందుకు మరొకసారి ధన్యవాదాలు. మరియు ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, కోరుట్లలో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఎంపీ అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇందూరు పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇందూరు ఎంపీ అరవింద్ గత ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డును మంజూరు చేయడం ఆనందదాయకమని వారు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో 80% రైతులు పసుపు పంటను పండిస్తారని, అలాంటి రైతుల అభివృద్ధి కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేయడం రైతుల పట్ల తనకు ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా అధ్యక్షులు ఎల్లాల నారాయణ రెడ్డి, జిల్లా కార్యదర్శి తిరుమల వాసు, జిల్లా కార్యవర్గ సభ్యులు సుధవేణి మహేష్, ప్రధాన కార్యదర్శి ఇట్యాల నవీన్, చెట్లపల్లి సాగర్, సీనియర్ నాయకులు చిరుమల ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా జగిత్యాల జిల్లా ప్రజలకు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ, ఏదైతే దశాబ్ద కాలం నుంచి పోరాడుతున్న రైతుల చిరకాల కాంక్షను ఏదైతే మాటిస్తే మడలు తిప్పని ఆ డైనామిక్ లీడర్ అరవింద్ గారు కేంద్ర నాయకులతోటి ఎంతో సంప్రదించి పసుపు బోర్డు వచ్చేదాకా కొట్లాడిన అరవింద్ గారికి కోరుట్లలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో సంక్రాంతి సందర్భంగా ప్రతి ఇంటి ముందు అంగరంగ వైభవంగా రంగురంగుల ముగ్గులు అలరించాయి. ప్రతి మహిళ, పిల్లలు ఉదయం పూటనే లేచి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేస్తూ గొబ్బెమ్మలు పెట్టారు. కోరుట్లలో మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు వస్త్రదానం, అన్నదానం పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ప్రముఖ వ్యాపారవేత్త అల్లాడి రమేశం ద్వాదశ దిన కర్మ సందర్భంగా వారి కుమారులు అల్లాడి ప్రవీణ్, మహేష్ మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు, నిరుపేదలకు వస్త్రదానం, అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, ప్రముఖులు పాల్గొన్నారు.
జగిత్యాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఎంపీ ధరంపురి అరవింద్ చిత్రపటాలకి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి, బీజేపీ శ్రేణులు పాలాభిషేకం చేశారు. జగిత్యాల తహసీల్ చౌరస్తాలో నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటు చేసిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బోగ శ్రావణి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం విలువైన కానుక అందించింది. ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని రైతుల చిరకాల కోరిక ఎంపీ అరవింద్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, ఎంపీ అరవింద్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. పసుపు బోర్డు ఏర్పాటుతో రైతులకు అనేక కొత్త అవకాశాలు రానున్నాయి. రైతులు లాభసాటి ధరకు పసుపును అమ్ముకునే వీలుంటుంది. పసుపు ప్రాసెసింగ్, ఎగుమతుల ప్రోత్సాహం, నూతన టెక్నాలజీలను ఉపయోగించి పంటల ఉత్పత్తి పెంచడం వంటి అంశాలపై రైతులకు మరింత అవగాహన కలుగుతుందని అన్నారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్గా ఎన్నికైన పల్లె గంగారెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ, మండల అధ్యక్షులు కొక్కు గంగాధర్ రామరెడ్డి, రమేష్, బీజేపీ నాయకులు నలువాల, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇది కదా నిజమైన పండుగ. కుడమి తల్లికి అరవిందుడు తిప్పిన పసుపు తిలకం, పసుపు రైతుల దశాబ్దాల నెరవేరిన రోజు, వారి కళ్ళలో అమృత బాష్పాలు కనిపించేటటువంటి రోజు. నిన్ననే గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి సహకారంతో అరవింద్ అన్న గారి సంవత్సరాల కృషి పసుపు టికెట్కి చైర్పర్సన్గా గౌరవనీయులు పల్లె గంగన్న గారి నియుక్తులు ఇవ్వడం జరిగింది. ఈ పార్లమెంట్ సెగ్మెంట్ నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం అంతా, కాకపోతే అరవింద్ అన్న పట్టుబట్టి మాట తప్పని మడుమ తిప్పని నాయకుడు కాబట్టి పట్టుబట్టి తెచ్చిన దట్టు జాతీయ పసుపు బోర్డే మనకి వస్తుందంటే పార్లమెంట్ ప్రజలందరూ, ముఖ్యంగా బీజేపీ సైనికులందరూ, కాషాయ సైనికులందరూ, పసుపు రైతులందరూ అందరితో కలిసి సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి సంబరాల్లో మాతో పాటు పాల్గొంటున్నటువంటి గౌరవ జిల్లా కార్యదర్శి గారు రాజుల సత్యనారాయణ గారికి, ఆఫీస్ గారు దివాకర్ గారికి, టౌన్ అధ్యక్షులు నూతనంగా నియమితులైనటువంటి సోదరుడు కొప్పు గంగ గారికి, అదేవిధంగా నూతనంగా నియమితులైనటువంటి జగిత్యాల రూరల్ మండల ప్రెసిడెంట్ గారు అధ్యక్షులు రమేష్ అన్న గారికి, అదేవిధంగా అర్బన్ మండలానికి నూతనంగా నియమితులైనటువంటి అధ్యక్షులు రామరెడ్డి అన్న గారికి, మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ మండల అధ్యక్షులు అల్వాల్ తిరుపతన్న గారికి, ఆముద రాజు గారికి, టౌన్ సెక్రటరీ గారు, అదేవిధంగా రాజన్న గారు ఉండడం జరిగింది, రాజేందర్ అన్న గారు ఉండడం జరిగింది, పెద్దన్న గారు ఉండడం జరిగింది. మరి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి వివిధ టీమ్స్ నుంచి బీజేపీకి జాతీయ పసుపు బోర్డు చైర్మన్గా బీజేపీ సీనియర్ నేత పల్లె గంగారెడ్డిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన 3 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. నిజామాబాద్ జిల్లా రైతుల చిరకాల వాంఛ నెరవేరింది. జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్లో ఏర్పాటైంది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్గా దీనిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ధరంపురి అరవింద్ పాల్గొన్నారు. నిజామాబాద్లో పసుపు బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా 2023 అక్టోబర్ 1న మహబూబ్ నగర్ సభలో ప్రధాని మోడీ ప్రకటించారు. ఆ తర్వాత అక్టోబర్ 4న కేంద్ర వాణిజ్య శాఖ దీనిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసేది అందులో పేర్కొనలేదు. తాజాగా నిజామాబాద్లో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. దానికి చైర్మన్గా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన భాజపా నాయకుడు పల్లె గంగారెడ్డిని నియమించింది. పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినటువంటి అరవింద్ ధర్మపురి గారు ఈ ప్రాంత రైతులు పసుపు బోర్డు గురించి అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తా ఉన్నారు. వాళ్ళ పోరాటానికి ఫలితాన్ని అందించాలనేటువంటి సంకల్పం, ఆలోచన, ఎట్టి పరిస్థితుల్లో నా ప్రాంత రైతాంగానికి నేను పసుపు బోర్డు సాధించాలా, ఏ విధంగా సాధించాలనే ఒక ఆలోచన. ఆ ఆలోచన మేరకే ఏ ఒక్క రైతు కూడా అరవింద్ గారిని నువ్వు బాండ్ పేపర్ రాసిమని ఏ ఒక్క రైతు కూడా అడగలే, ఏ ఒక్క రైతు సంఘం కూడా అడగలేదు. ఆయన నాతో చర్చించి అన్న మన రైతులు రాసిమనుకున్నా సరే మనం బాండ్ పేపర్ రాసిస్తే కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్ర నాయకత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మన కళ సాకారం చేసుకోవచ్చని నాకు చెప్పిండు. ఆ విధంగా బాండ్ పేపర్ రాసిచ్చిండు. 4 సంవత్సరాలు కష్టపడ్డాడు, ఎక్కడికి పొందలేదు.
మొక్కని బండలేదు, తిరగని ఆఫీస్ లేదు. ఆయన లెటర్కు 2 పసుపు కొమ్ములు ఉంటాయి. జాతీయ చిహ్నంతో పాటు 2 పసుపు కొమ్ములు కూడా పెట్టుకున్నాడు. ఇదేంటి అంటే నాకు పసుపు రావాలని చెప్తుండే. అమిత్ షా గారు ప్రత్యక్షంగా చెప్పిండు కోట్ల బహిరంగ సభలో, అదే పసుపు కోసం అందరితో కూడా కొట్లాట పెట్టుకున్నానని చెప్పిండు. ఆ రకంగా కష్టపడి పాలమూరు వేదికగా ప్రధానమంత్రితోని పసుపు బోర్డు అనౌన్స్ చేయించి ఆ తర్వాత ఈ ప్రాంత రైతాంగం సమక్షంలో మరోసారి ప్రధానమంత్రి చెప్తే బాగుంటుందని చెప్తే నిజామాబాద్కు వచ్చి స్వయంగా ప్రధానమంత్రి గారు ఈ ప్రాంత రైతుల కళ నెరవేరుతుంది, పసుపు బోర్డు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, త్వరలోనే మీకు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పిండ్రు. దానికి అనుగుణంగా పసుపు రైతులందరూ కూడా నమ్మకం కలిగింది. స్వయంగా ప్రధానమంత్రి గారే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పిండ్రు. కాబట్టి రామగుండంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఎడ్ల బండ్ల ర్యాలీలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతులు పాల్గొన్నారు. రామగుండంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి. ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు తీసుకురావాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆకాంక్షించారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కలగూడ గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ఎద్దుల బండి ర్యాలీలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతులకు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. రానున్న రోజుల్లో సంక్రాంతి పండుగను మరింత వైభవంగా జరుపుకునేందుకు కృషి చేస్తామన్నారు. సంక్రాంతి పండుగ ఈరోజు పాలకుర్తి మండలం కుక్కలగూడూరులో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్య శ్రీనివాస్ గారు, నగర ఈ గ్రామ అధ్యక్షులు మేడం బాబు గారు, శంకర్ శ్రీపతి గారు, అనేక మంది నాయకులు, 2 మండలాల సెక్రటరీ అందరూ కూడా ప్రతి ఒక్క రైతులు పెద్ద ఎత్తున పాల్గొని దాదాపు వందలాది మంది ఎడ్ల బండ్లతో పెద్ద ఎత్తున పోటీ నిర్వహించి అదే మాదిరి ముగ్గుల పోటీలు చూస్తా ఉన్నాం. గంగిరెద్దు ఆ మహాశివుడి వాహనం ఈరోజు మనతో పాటు ఉంది. ఇవాళ సంక్రాంతి పండగ రైతుల పండుగ, దేశానికి అన్నం పెట్టే రైతు గొప్పగా చేసుకునేటువంటి పండుగ. ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ రైతులకు 3 కరీంనగర్ జిల్లా మన్నెంపల్లిలో ఎస్ఆర్ఎస్పీ కాల్వకు గండితో ఇళ్లలోకి నీరు చేరింది. కాలనీలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల రమేష్ పర్యటించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో D4 కెనాల్ గండిపడడంతో తరచూ ఎస్సీ/బీసీ కాలనీలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 2 రోజుల క్రితం సిద్దిపేట జిల్లా తోటపల్లి రిజర్వాయర్ నుండి చెంజల్ర వరకు ఉన్న D4 కెనాల్ మీదుగా ఎస్ఆర్ఎస్పీ అధికారులు నీటిని వదిలారు. D4 కెనాల్ కాలువకు గండిపడడంతో మన్నెంపల్లి గ్రామం అంతా కూడా జలమయమైంది. గ్రామంలోని వీధులన్నీ కూడా ఎస్ఆర్ఎస్పీ నీటి ప్రవాహంతో నిండిపోయాయి. దీంతో కాలనీలోని కొన్ని ఇళ్లలోకి నీరు ప్రవహించడంతో నిత్యావసర వస్తువులు కూడా నీటి మట్టమైనాయి. ఈ విషయం తెలుసుకున్న తిమ్మాపూర్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల రమేష్ మన్నెంపల్లిలో పర్యటించి బాధితులకు బియ్యం బస్తాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రావుల రమేష్ మాట్లాడుతూ D4 కెనాల్ ద్వారా గండిపడడం తరచుగా మన్నెంపల్లిలో ఎస్సీ/బీసీ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, కెనాల్కు సమీపంలో ఉన్న కాలనీ వాసులకు మొదటి విడతగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణను కోరారు. అదేవిధంగా తోటపల్లి నుండి చంజల్ల వరకు ఉన్న D4 కెనాల్కు మళ్లీ గండిపడకుండా కెనాల్కి సంబంధించిన పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయించి మన్నెంపల్లి గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని రావుల రమేష్ కోరారు. గత 2 రోజుల క్రితం వరద కాల్వ కెనాల్ గండిపడుట్ల ఎస్సీ/బీసీ కాలనీ కొన్ని ఇండ్లు ఆ నీటితోటి వరదకు కొట్టుకపోయినదని చెప్పి మా గ్రామ శాఖ అధ్యక్షుడు ఉప సర్పంచి అనిల్ కుమార్ గారు చెప్పగానే వారిని సందర్శించి అన్నకి సహాయం చేయాలంటే సుమారు 30 కుటుంబాలకు మనిషికి 26 కిలోల బియ్యం చొప్పున అందరికీ సహాయం చేసడం, మా తోచిన సహాయం చేసినాము. దీనికి ఈ కెనాలి రాఘవ కన్స్ట్రక్షన్ ఇప్పుడున్న రెవెన్యూ మినిస్టర్ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కాంట్రాక్టు గత 5-6 సంవత్సరాల నుంచి ఆయనే పనిచేస్తుండ్రు. మన్నెంపల్లి, నల్లగొండ, మల్లాపూర్లో అసంపూర్తిగా పనులు చేస్తుండ్రు. దీనికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు ఆయన దృష్టికి తీసుకుపోయి అతి తొందరలో ఈ వర్క్ చేయించగలరని చెప్పి గ్రామస్తుల తరఫున మా పార్టీ తరఫున కోరుతున్నాము. ఒకవేళ ఈ ఇల్లు బాగా చెడిపోయిన ఇంట్లో ఇప్పుడు ఫస్ట్ విడతలో డబుల్ బెడ్రూమ్లు వాళ్లకు ఎట్టి పనులు ఇవ్వగలని చెప్పి డిమాండ్ చేసినాము.
ఆయన ఆ కాంగ్రెస్ పార్టీ రెవెన్యూ మినిస్టర్ కాబట్టి సాధ్యమైనంత వరకు తొందర చేసి మన్నెంపల్లిలో ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారిని కోరుతున్నాం. కాంట్రవర్సీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ నేత కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేంద్రరావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నుంచి బహిష్కరించాలని కోరారు. విచక్షణ రహితంగా ప్రవర్తించే కౌశిక్ రెడ్డిపై అధిష్టానం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సభ్యత్వం మర్చి తోటి ఎమ్మెల్యేపై దాడి చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపల్ పరిధిలోని బోయినిపేటలో లక్ష్మీదేవి అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించారు. పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపల్ పరిధిలోని బోయినిపేటలో లక్ష్మీదేవి అమ్మవారికి ముదిరాజ్ కులస్తులు అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించారు. ఈ బోనాల కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో హాజరై అమ్మవారికి మొక్కులు సమర్పించారు. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి పర్వదినం రోజున బోనాలు సమర్పించడం అనాది కాలంగా ఆనవాయితీగా వస్తుంది. ముందుగా దేవాలయాన్ని రకరకాల పుష్పాలతో విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. దేవాలయ ప్రాంగణం పరిసరాల్లో ఉదయం నుంచి భక్తులు చేరుకుని బెల్లం అన్నంతో ప్రత్యేకంగా పాయసాన్ని తయారు చేసి లక్ష్మీ అమ్మవారికి బోనాలు ఎత్తారు. డోలు చప్పుళ్ళు, మంగళ వాయిద్యాలు, శివశక్తుల పూనకాలు, నృత్యాల నడుమ భక్తులు బోనాలను ఎత్తుకొని దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి బోనాలు సమర్పించారు. దేవాలయంలో పట్నాలు వేసి పూజలు నిర్వహించారు. ఈ బోనాల కోసం మంతని చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు తరలివచ్చారు. దేవాలయ ప్రాంగణంలో ఎటు చూసిన భక్తుల కోలాహలం కనిపించింది. గతంలో భక్తులు మొక్కుకున్న కోరికలు తీరడంతో కొంతమంది భక్తులు ప్రత్యేకంగా లక్ష్మీదేవరకు బంగారు, వెండి కానుకలను, పట్టు వస్త్రాలను, ధన రూపంలో వస్తువులను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు. గిద్ద పెరుమాండ్ల ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. సంక్రాంతి కానుకగా కేంద్రం తెలంగాణకు పసుపు బోర్డు ప్రారంభించడం హర్షణీయం. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఎంపీ అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన బీజేపీ నాయకులు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్పై కొనసాగిన హైడ్రామా. షరతులతో కూడిన బెయిల్ మంజూరుతో తెర. వివాదాస్పదంగా మారిన కౌశిక్ రెడ్డి తీరు. కరీంనగర్ జిల్లా మన్నెంపల్లిలో ఎస్ఆర్ఎస్పీ కాలువకు గండి. పలు ఇళ్లలోకి చేరిన నీరు. పరిశీలించిన బీఆర్ఎస్ నాయకులు. కరీంనగర్లో ఘనంగా కాంగ్రెస్ సీనియర్ నేత ఎంఎస్ఆర్ జయంతి వేడుకలు. పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.